ఏదో రవితేజ సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఉద్యోగానికి సంబంధించి బంక్ కావాలా, అది కావాలా, ఇది కావాలని. అలాగే ఎక్కడ ఏ అవకాశం దొరికినా దాన్ని మోసం చేయడానికి వాడుకునే దొంగలు ఎప్పుడూ ఉంటారు. మనం రైల్వే స్టేషన్లకు వెళ్తే కనుక టికెట్లు తీసుకోవడానికి వాస్తవంగా ఆన్లైన్లో బుక్ చేసుకుంటాం, లేదంటే ఈ మామూలు టికెట్లు వచ్చేటప్పటికి దానికి ఎందుకులే ఆన్లైన్లో రూపాయి దండగా అన్నటువంటి ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి తీసుకోవడానికి వెళ్తారు. అయితే ట్రైన్కి అర్జెంటుగా వెళ్ళేటటువంటి టైంలో అక్కడేమో బారులు తీరుంటారు, ఆ టికెట్లు ఇచ్చేవాళ్ళు తక్కువ ఉంటారు, ఈ చిల్లర ఈ వ్యవహారాల దగ్గర లేట్ అయిపోతుంది. ఆ టైంకి ఎక్కువ మంది స్టాఫ్ కావాలన్నటువంటి ఆలోచన వాళ్ళకు ఉండదు. అదే సందర్భంలో జనం ఇంకా ముందెళ్ళాలంటే టైం చూసుకోవాలన్నటువంటిది ఇక్కడ కుదరదు. దీనివల్ల ఆ టైంలో పరుగులు పెట్టేటటువంటి పరిస్థితి. దాన్ని సెటరేట్ చేయడం కోసమని ఒక ప్రత్యామ్నాయం రైల్వే శాఖ పెట్టింది. అక్కడ ఒక మిషన్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా తీసుకోవచ్చు. వాటిని గురించి సాధారణ ప్రజలకు తెలియకపోవడం వల్ల అక్కడ ఇబ్బంది ఎదురవుతూ ఉంటుంది. అది అక్కడ సహాయకులుగా మనుషుల్ని పెట్టాలని నిర్ణయించుకుంది. దీన్ని రైల్వే ఉద్యోగాలు పెట్టారు. అదేంటంటే ఓ రకంగా చెప్పాలంటే అవుట్ సోర్సింగ్ టైప్, అంటే కమిషన్ వ్యవహారం. ఇప్పుడు మనకు కనుక ఐఆర్సిటీసీది మనం ఎవరికైనా ఏజెన్సీ వాళ్ళకి చెప్తే టికెట్ బుక్ చేస్తారు, మనకి దానికి ఎంత కమిషన్ తీసుకుంటారు. అట్లాగే ఇది కూడా అట్లాంటి ఒక కమిషన్ వ్యవహారం. కానీ దీన్ని రైల్వే శాఖ ఉద్యోగం అన్నటువంటి పేరుతో లంచాలు వసూలు చేస్తున్నటువంటి వ్యవహారం తాజాగా రైల్వే శాఖ దృష్టికి వచ్చింది. యాక్చువల్గా ఇది ఫెసిలిటేటర్లు అనేటటువంటి పదం అనమాట. రైల్వే స్టేషన్లో టికెట్లు జారీ చేసే ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మిషన్స్ ఏటీవీఎంల దగ్గర ఫెసిలిటేటర్ల కోసం దక్షిణ మధ్య రైల్వే ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. విజయవాడ డివిజన్ పరిధిలోని 26 రైల్వే స్టేషన్లో 59 మంది ఫెసిలిటేటర్లు నియమిస్తామని అందులో పేర్కొంది. రైల్వే స్టేషన్ దగ్గర ఏర్పాటు చేసే ఈ ఏటీవీఎం మిషన్లలో వివరాలు నమోదు చేసి క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డుతో టికెట్ కొనుగోలు చేయొచ్చు. టికెట్ కౌంటర్లో క్యూల్లో నిలబడాల్సిన అవసరం లేకుండా టికెట్లు పొందేందుకు ఈ ఏటీసీఎం మిషన్లను ఏర్పాటు చేస్తున్నారు. వృద్ధులు, నిరక్షరాస్యులు తదితరులు మిషన్లో వివరాలు సరిగ్గా నమోదు చేయట్లేదు. అందుకోసం మిషన్ల దగ్గర సహాయకులు నియమించాలని రైల్వే శాఖ భావించింది. మిషన్ల ద్వారా ఫెసిలిటేటర్లు జారీ చేసే టికెట్ల మీద వాళ్ళకి కమిషన్ చెల్లించాలని నిర్ణయించింది. విజయవాడలో 9, అనకాపల్లిలో 3, అనపర్తిలో 1, బాపట్ల 1, భీమవరం టౌన్ 1, కాకినాడ టౌన్ 1, చీరాల 1, కాకినాడ పోర్ట్ 2, ఏలూరు 2, గూడూరు 4, కావల 1, మచిలీపట్నం 2, నిడదవోలు 1, నిడుబ్రోలు 2, నెల్లూరు 5, నరసాపురం 1, ఒంగోలు 1, పిఠాపురం 1, పాలకొల్లు 1, రాజమహేంద్రవరం 5, సింగరాయకొండ 2, సామర్లకోట 1, తాడేపల్లిగూడెం 2, తెనాలి 5, తుని 2, యలమంచిలో 2 ఖాళీలని నోటిఫై చేసింది. ఇక్కడ ఏంటంటే ఇట్లాంటి ఆ మనుషులకి ఇంతని కమిషన్ ఇస్తారు ఆ పని చేసినందుకు. కానీ ఇప్పుడు దాన్ని ఉద్యోగాల పేరుతో వెబ్సైట్లు పెట్టి మరి మేము ఇప్పిస్తాం ఉద్యోగం అన్నటువంటి పేరుతో మోసం చేస్తున్నటువంటి వాళ్ళ మీదన రైల్వే శాఖ కీలకమైనటువంటి ప్రకటన చేసింది. ఏటీసీవీఎం ఫెసిలిటేటర్ల కోసం మేము ఇచ్చింది నోటిఫికేషన్ కాదు, ఉద్యోగాల భర్తీ కోసం కాదు అని స్పష్టం చేసింది. ఆ ఫెసిలిటేటర్ అనేది అసలు ఉద్యోగం కానే కాదని తేల్చెప్పింది. ఫెసిలిటేటర్ అంటే రైల్వే జీతాలు ఇవ్వదని, ఇతర ఎట్లాంటి ఉద్యోగ సంబంధమైన ప్రయోజనాలు కల్పించబోమని చెప్పింది. కేవలం రిటైర్డ్ రైల్వే సిబ్బంది, నిరుద్యోగుల కోసం జారీ చేసిన నోటిఫికేషన్ కొందరు వక్రీకరిస్తున్నారని చెప్పుకొచ్చింది. ఏటీవీఎం ద్వారా టికెట్లు జారీ చేసే ఫెసిలిటేటర్కి ఆ టికెట్ల మొత్తంలో గరిష్టంగా 3% కమిషన్ మాత్రమే రైల్వే చెల్లిస్తుందని చెప్పింది. అది కూడా గరిష్టంగా 150 కిలోమీటర్ల లోపు దూరం ఉన్నటువంటి స్టేషన్లకే ఏటీవీఎం మిషన్ల ద్వారా టికెట్లు జారీ చేయడం సాధ్యపడుతుందని చెప్పింది. అంటే ఏటీవీఎం ఫెసిలిటేటర్ల కమిషన్ మొత్తం నామమాత్రంగా ఉంటుందని స్పష్టం చేసింది. కాబట్టి ఏటీవీఎం ఫెసిలిటేటర్ పోస్టులు అనేవి రెగ్యులర్ ఉద్యోగాలు, కాంట్రాక్ట్ ఉద్యోగాలు కాదనే విషయాన్ని నిరుద్యోగులు గుర్తుంచుకోవాలని చెప్పి రైల్వే శాఖ ప్రకటించాల్సి వచ్చింది.